కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం డీజిల్ దొంగల ముఠా అరెస్ట్. ఆదోనిలో అంతర్జాతీయ డీజిల్ దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 10.3 లక్షల నగదు, 350 లీటర్ల డీజిల్ మరియు 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై ఆదోని ఆలూరు పోలీస్ స్టేషన్లో డీజిల్ దొంగతనానికి సంబంధించిన కేసులున్నాయి. విచారణలో వీరు మొత్తం 10,620 లీటర్ల డీజిల్ దొంగలించినట్లు తేలింది. ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని పట్టణం, వన్ టౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజిల్ దొంగతనాలు, రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి. దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 11 మంది డీజిల్ అఫెండర్స్, అందులో 10 మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు, ఒకరేమో ఈ దొంగలించిన డీజిల్ ని రిసీవర్, ప్రాపర్టీ రిసీవర్. వీళ్ళు ఆ డీజిల్ ని తీసుకొని ఏదర్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్ లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ ది. ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని క్యాన్స్ లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆదోని పట్టణం, ఆదోని వన్ టౌన్ లో ఒక 4 కేసులు, ఆలూరు లో ఒక కేసు అండ్ ఆదోని 2 టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. సో దాని బేస్డ్ మొత్తం 10,30,140 రూపాయలు క్యాష్ సీజ్ చేశాము. అండ్ 35 లీటర్ల పరిమాణం కలిగిన 10 క్యానులు, అంటే మొత్తం 350 లీటర్ల డీజిల్ ని సీజ్ చేశాము. 10 ఎంటీ క్యాన్స్ ను కూడా సీజ్ చేశాము. వీళ్ళు ఇక్కడ మీకు కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అంటే ఈ జిల్లాలోని 3 తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ వివరాలు: రమేష్ నాయక్, పాండు నాయక్, పాపా నాయక్, రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, సురేష్ నాయక్, కిషన్ నాయక్ అని ఉన్నారు. వీళ్ళు దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు. ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ ని పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే గానీ వీళ్ళు దొరకలేదు. దీని మీద ఒక 1 మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు. ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.